హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫిష్ గ్యాలక్సీ. ఫ్రెండ్స్, ఇవేంటి నలకల్లాగా ఉన్నాయనుకుంటున్నారా? దీన్నే లైవ్ ఆర్టిమియా లేకపోతే బేబీ బ్రెయిన్ షిమ్స్ అంటారు. ఇవి అక్వేరియం ఫిషెస్కి ఫీడ్ చేసే వన్ ఆఫ్ ది లైవ్ కల్చరు. దీనిలో ప్రోటీన్స్, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, విటమిన్స్ ఇంకా ఫ్యాటీ యాసిడ్స్ చాలా అధికంగా ఉంటాయి ఫ్రెండ్స్. వీటిల్ని హ్యాచ్ చేయించిన తర్వాత వీటిని ఎలా వేరు చేయాలో చూద్దాం. వీటిని వేరు చేసేదానికి 2 నెట్స్ కావాలి ఫ్రెండ్స్. ఇవి వచ్చేటప్పటికి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతాయి. ఇది టాపు బాటమ్ అని 2 ఉంటాయి. టాప్లో ఏంటంటే ఈ ఆర్టిమియా ఉంటుంది కదా, అది మిగిలిపోయిన ఎగ్షెల్స్ని పట్టుకుంటుంది. కిందది వచ్చేటప్పటికి ఆర్టిమియాని పట్టుకుంటుంది. దీన్ని వచ్చేటప్పటికి ఈ విధంగా మనం హ్యాచ్ చేసిన తర్వాత ఆ హ్యాచ్ అయిన ఆర్టిమియాని తీసుకొని పై నెట్లో పోసి కింద బాటమ్ నెట్ అట్లాగే పట్టుకోవాలి. ఈ విధంగా ట్యాప్ కింద పెట్టి మనం కడుగుతూ ఉండాలి. ఇదిగో టాప్ దాంట్లో కనిపిస్తుంది కదా, ఇది ఎగ్షెల్స్ అనమాట. ఇప్పుడు కింద దాంట్లో కనిపిస్తుంది ఇది బేబీ బ్రెయిన్ షిమ్స్. ఇవే లైవ్ ఆర్టిమియా అంటారు. కొద్దిగా వచ్చాయి అనుకుంటున్నారు, దీంట్లోనే కొన్ని వందల ఆర్టిమియా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఒక ప్లాస్టిక్ దాంట్లో ఫ్రెష్ వాటర్ తీసుకొని మనం ఇందాక కలెక్ట్ చేసుకున్న ఆర్టిమియాని ఇంకొకసారి బాగా నీట్గా కడుక్కొని ట్యాప్ కింద ఈ విధంగా పెట్టుకొని నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. కడుక్కున్న తర్వాత ఈ విధంగా మిగిలిన ఆర్టిమియాని తీసి ఆ ఇందాక తీసి పెట్టుకున్న ఫ్రెష్ వాటర్లో పోసుకోవాలి. ఇదిగో నేను ఈ విధంగా చేస్తున్నాను కదా, మీరు ఆ విధంగానే ఫ్రెష్ వాటర్లో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆ ఆర్టిమియా చూడండి ఎంత వచ్చిందో. వీటిల్లోనే కొన్ని వందల వేలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఫిషెస్కి చాలా మంచి ప్రోటీన్ ఫుడ్. వీటిల్ని మన ఫిషెస్కి ఎలా ఫీడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా ఒక ఎంటీ సిరంజి తీసుకొని దాంట్లోకి ఎక్కించుకోవాలి ఆ బేబీ బ్రెయిన్ షిమ్స్ని. చూడండి ఆ 5 mlలోనే ఎన్ని ఉన్నాయో వాటిని తీసుకొని ఈ విధంగా అక్వేరియంలో మన ఫిషెస్కి ఫీడ్ చేసుకుంటే అవి ఎంతో బాగా తిని కలర్ ఎన్హాన్స్ కానీ బాడీ గ్రోత్ కానీ బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి అవి వేయడంతో ఎంత బాగా వచ్చి తింటున్నాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.